హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయిందండి. సో ఒక మంచి అప్డేట్తో వచ్చాను. సో అదేంటంటే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026లో ఎవరైతే ఎగ్జామ్ రాద్దామని ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో అదేంటంటే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకేనండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఈ ఎగ్జామ్ డేట్స్ అయిపోయాక 1 వీక్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం. సో ఎందుకంటే ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళు కొంచెం తొందరగానే ఉన్నారు. మనం ఏప్రిల్ ఆర్ మేలో ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మార్చిలోనే ఇచ్చేసారు ఎగ్జామ్ డేట్స్ అనేవి. సో మనకి నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, ఏప్రిల్ ఆర్ అంతకంటే ముందే ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో ఇది నాకు కూడా కొంచెం షాక్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఏప్రిల్ ఆ టైంలో ఇస్తారనుకున్నాను, బట్ మార్చిలోనే ఇచ్చేసారు. సో ఏదైతే ఉంది మనకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది గుడ్ న్యూసే. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. అవి ఎప్పుడు అంటే సో 16 మార్చి నుంచి 27 మార్చ్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక 5 అనుకుంటా కదా, 16 కలిపి కూడా 5 సారీ 16తో కలిపి అదొక 5 ప్లస్ అవి ఒక 7. సో టోటల్గా 12 డేస్ అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. సో 12 డేస్ మ్యాక్సిమం 3 షిఫ్ట్స్, నాకు తెలిసినందుకు 3 షిఫ్ట్సే జరుగుతాయి. సో 12 డేస్ 3 షిఫ్ట్స్ జరుగుతాయండి. మొత్తం 36 షిఫ్ట్స్ అనుకుంటా. సో చూద్దాం ఏం చెప్తారో దాన్ని బట్టి మీ షిఫ్ట్ అనేది ఎగ్జామ్ అనేది ఏ షిఫ్ట్లో అయినా పడవచ్చు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. ఓకే, సో ఇదంతా డేట్స్ అయితే ఇవ్వండి. సో అందరు ప్రిపేర్ అవుతున్నారా? సో అందరు బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మనకి 10 డేస్ బిఫోర్ అనేది సిటీ ఇంటిమేషన్ వస్తుందండి. సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 10 డేస్ బిఫోర్ వస్తుంది. అలాగే 4 డేస్ బిఫోర్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుందండి. సో మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికంటే ఒక 10 డేస్ బిఫోర్ అయితే మీకు హాల్ టికెట్ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు చెక్ చేస్తూ ఉండండి, డైలీ చెక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి 12 డేస్ జరుగుతాయి కాబట్టి రోజుకు ఒకరికి రోజుకు కొంత ఎవరి షిఫ్ట్లు అయితే ఉంటాయో వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో చూస్తూ ఉండండి. 4 డేస్ బిఫోర్ అయితే మీ అడ్మిట్ కార్డ్ అనేది వచ్చేస్తుందండి, అది ఎగ్జామ్కి హాల్ టికెట్ అనేది వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ స్ట్రాటజీ గురించి చూద్దామండి. సో మన తక్కువ డేస్ అయితే ఉన్నాయి, నియర్లీ 1 మంత్ కూడా 1 మంత్ 30 డేస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రాటజీ చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో